హాయ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు రామచిలుకలు వ్లాగ్స్. ఈరోజు ఏం చూపించబోతున్నానంటే, ఆల్రెడీ అంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా! ఒక గడప వెంకటేశ్వర స్వామి నామాలు గీశానని. సో, ఇది రెండో గడప అండి. ఈ గడపకేంటంటే, నేను నెమళ్ళేద్దామని ఫిక్స్ అయ్యాను. చాలా అయితే చాలా బా వచ్చింది. పైనున్న నెమలుంది కదా! అదైతే నేను కార్డ్‌బోర్డ్ కట్ చేశాను. చెట్టు కూడా నేను కార్డ్‌బోర్డ్ కట్ చేయలేదు. కిందున్న పించం కూడా కార్డ్‌బోర్డ్ కట్ చేయకుండానే ఏశాను. అంటే నార్మల్‌గానే గీసేసాను. సో, అందుకని దీనికి, ఆ పక్కదానికి కొంచెం డిఫరెన్స్ వచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చింది. అంటే ఈ సుతుంది కదా! ఆ సుతే కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. ఫైనల్‌గా నెమలైతే ఈ విధంగా అయితే వచ్చింది. అంతేకాదు ఇక్కడ నేను డిజైన్ ఏసేటప్పుడు కొంచెం ఏమనిపించిందంటే, ఏదైనా కొత్తగా వెయ్యాలి, ఎలా వెయ్యాలి అనేది చాలా సేపు ఆలోచించి ఏసానండి ఇది. సో, ఇది కూడా చాలా బా వచ్చిందండి. నేనైతే అనుకోలేదు ఇంత బా వస్తుందని. చాలా బా వచ్చింది. నేను అనుకున్న దానికంటే బా వచ్చింది. నేనైతే గడపలకి ఇంత బాగా డిజైన్ ఏస్తాననైతే నేను అనుకోలేదు. చూసారు కదా! ఆ పక్కన నీలం కలర్ ఉంది కదా! అది ఏంటంటే రామనీలం. మేము అంటే ఇంక్ నీలం తీసుకుందాం అనుకున్నాను. రామనీలం మా అన్నయ్య తీసుకున్నాడు. సో, ఏం చేశానంటే రామనీలం సరే ఇలా యూజ్ చేద్దామని అయితే యూజ్ చేశాను. ఈ పక్కన కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్‌కి నేను ఇలా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్‌లో అయితే ఫ్లవర్స్ గీశాను. ఫైనల్‌గా చాలా బా వచ్చింది. మీరే చూసేయండి. చాలా బావుంది. చూసారు కదా! ఎంత అందంగా వచ్చిందో. అసలా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్.